ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటే లాకప్పు, మేకప్పు, పేకప్పు ఇంతే ఉంది. దీనికి మించి ఏమైనా ఉందా అంటే శూన్యం. ఏదైతే సాయి కృష్ణ హత్య కేసు ఉందో దానికి సంబంధించి సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేశారు. కానీ ఎంక్వైరీ అంతా కూడా తూతూ మంత్రంగా జరిగింది. ఆ సిట్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఆయన అరెస్ట్ చేసినప్పుడు రిపోర్ట్ కానివ్వండి, తూతూ మంత్రంగా వచ్చింది. దాంట్లో ఎలా చంపారు, ఎప్పుడు చంపారు, అసలు ఎలా ఉండాలండి రిపోర్ట్ అంటే? కరెక్ట్ టైము, కరెక్ట్ ప్లేసు, లేదంటే ఎలా చేశారు, ఏం చేశారు అనే ప్రతి వివరాలు ఉండాలి. కానీ ఏ ఒక్క వివరం లేకుండా దాంట్లో తూతూ మంత్రంగా అతన్ని అరెస్ట్ చేసి తూతూ మంత్రంగా రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చేసింది. ఇకపోతే తనే కాదు, క్రాంతి కుమార్‌ని కూడా అతనే చంపాడు. దళిత కుటుంబానికి చెందినటువంటి యువకుడు క్రాంతి కుమార్‌ని కూడా సిఐ నాగరాజు గారే చంపారు. చంపారు అంటే అతను వీడియో చేశాడు క్రాంతి. వీడియో చేసి నన్ను నాగరాజు గారు 3 నెలల నుంచి విపరీతంగా కొడుతున్నారు, మానసికంగా హింసిస్తున్నారు. శారీరకంగా నేను ఈ బాధలో తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నా చావుకి కారణం సిఐ నాగరాజే అని చెప్పేసి వీడియో తీసి మరి పోస్ట్ చేసి చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చిటిక్కున చీమ కుట్టినట్టు కూడా లేదని ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు, తల్లులు అందరూ కూడా ఎంతో వేదన చెందుతా ఉన్నారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు దీని మీద శ్రద్ధ చూపించలేదు. ఎవరైనా చనిపోతే కనీసం ఇంటికెళ్ళి పరామర్శించడం పోయి తల్లిని ఇంటికి రప్పించుకొని మాట్లాడడం ఏంటండి? తూతూ మంత్రంగా ఏదో షో చేసినట్టు కూర్చోబెట్టి మాట్లాడి ఆ తల్లిని పంపించేశారు. ఆ తల్లి రోదన ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఏమని మాట్లాడుతూ ఉందంటే, చంపితే చంపారు, కాల్చేస్తే కాల్చేశారు, బూడిదనివ్వండి, నేను అస్థికలనివ్వండి, అస్థికలను గంగలో కలుపుకుంటానని ప్రాధాయపడినప్పటికీ కూడా దానికి కూడా స్పందించలేనటువంటి మూర్ఖత్వపు మనుషుల్లా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ గాని.